హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అక్షరా జాబ్స్ జోన్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీలో ఏవో పోస్టుల భర్తీకే ఒక నోటిఫికేషన్ జారీ అయిందండి. ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏ పోస్టులను భర్తీ చేస్తున్నారు, ఏ అర్హత గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు, ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి, దరఖాస్తు రుసుము, ఎంపిక విధానం తదితర పూర్తి సమాచారం అంతా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, అంతకంటే ముందు మీరు కనుక మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ట్యాప్ చేయండి. ఫ్రెండ్స్, మా ఛానల్కి సంబంధించిన లేటెస్ట్ వీడియోస్ని నోటిఫికేషన్ రూపంలో పొందేందుకు గాను పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ట్యాప్ చేయండి. ఫ్రెండ్స్ ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ద ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ న్యూఢిల్లీ నుంచి మనకి ఈ నోటిఫికేషన్ అయితే రావడం జరిగిందండి. ఈ నోటిఫికేషన్ ద్వారా అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ స్కేల్ 1 కేటగిరీలో పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తంగా 100 పోస్టుల భర్తీకే ఈ నోటిఫికేషన్ అయితే జారీ చేయడం జరిగిందండి. ఈ నోటిఫికేషన్కి సంబంధించి దరఖాస్తు ప్రక్రియ విధానంగానే చూసుకున్నట్లయితే ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందండి. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేందుకు గాను ప్రారంభ తేదీ మార్చి 21, 2024, చివరి తేదీ ఏప్రిల్ 12, 2024. ఇక ఈ నోటిఫికేషన్ సంబంధించి భర్తీ చేయబోయే పోస్టులకు గాను ఆన్లైన్ ఎగ్జామినేషన్ అనేది నిర్వహించబడుతుందండి. ఈ ఆన్లైన్ ఎగ్జామినేషన్ అనేది మే లేదా జూన్ 2024లో ఎగ్జామ్ డేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక ఈ 100 ఏవో పోస్టులు గాను ఏ డిసిప్లిన్స్ అంటే ఏ విభాగాల్లో భర్తీ చేస్తారు అని కానీ చూసుకున్నట్లయితే అకౌంట్స్ విభాగం నుంచి 20 పోస్టులు భర్తీ చేస్తారండి. యాక్చురియల్ విభాగం నుంచి 5 పోస్టులు, ఇంజనీరింగ్ విభాగం నుంచి 15 పోస్టులు, ఇంజనీరింగ్ ఐటీ విభాగం నుండి 20 పోస్టులు, మెడికల్ ఆఫీసర్ 20 పోస్టులు, లీగల్ విభాగం నుండి 20 పోస్టులు, మొత్తంగా 100 పోస్టులు, 100 అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పోస్టులను అయితే భర్తీ చేస్తున్నారు. ఇక దీనికి సంబంధించి శాలరీ వివరాలు కానీ చూసుకున్నట్లయితే శాలరీ బేసిక్ పే 50,925 రూపాయలు ఉంటుందండి. దీంతో పాటుగా ఇతర అలవెన్సెస్ అన్నీ కలుపుకొని నెలకి 85,000 రూపాయలు అయితే అందజేయబడుతుందండి. 85,000 పర్ మంత్ అయితే అందజేయబడుతుంది. ఇక దీంతో పాటుగా ఎల్టీఎస్, మెడికల్ బెనిఫిట్స్, గ్రూప్ పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ తదితర అన్నీ కూడాను దీనికి అందజేయబడతాయండి. ఇక ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వివరాలు అంటే ఏ అర్హత గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు అని కానీ చూసుకున్నట్లయితే ముందుగా అకౌంట్స్ డిసిప్లిన్కి సంబంధించి బీకామ్ విత్ మినిమం 60% పూర్తి చేసిన అభ్యర్థులు, ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ ద్వారా బీకామ్ 60% మార్కులతో పాస్ అయిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు అండి. ఇక నెక్స్ట్ యాక్చురియల్ విభాగానికి సంబంధించి స్టాటిస్టిక్స్, మ్యాథమెటిక్స్ ఆర్ యాక్చురియల్ సైన్స్లో 60% మార్కులతో మినిమం బ్యాచిలర్స్ డిగ్రీ అంటే మినిమం డిగ్రీ చేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు, లేదా ఆయా విభాగాల్లో మాస్టర్స్ డిగ్రీ చేసిన అభ్యర్థులైనా దరఖాస్తు చేసుకోవచ్చు అండి. ఇంజనీర్స్ ఐటీ విభాగానికి సంబంధించి బీఈఆర్, బీటెక్ ఇన్ ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ లేదా కంప్యూటర్ సైన్స్ లేదా ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ విభాగాల్లో 60% మార్కులతో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంజనీర్స్ విభాగానికి సంబంధించి బీఈఆర్, బీటెక్ ఇన్ ఆటోమొబైల్ లేదా మెకానికల్ లేదా ఎలక్ట్రికల్ లేదా సివిల్ ఆర్ కెమికల్ ఆర్ పవర్ ఆర్ ఇండస్ట్రియల్ ఆర్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ విత్ మినిమం 60% ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. డాక్టర్స్ విభాగానికి సంబంధించి ఎంబీబీఎస్ లేదా బీడీఎస్ ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ ద్వారా ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు అండి. లేదా ఎంబీబీఎస్ లేదా బీడీఎస్ లేదా తత్సమాన విదేశీ డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులైనా దరఖాస్తు చేసుకోవచ్చు. వీరు ఖచ్చితంగా నేషనల్ మెడికల్ కమిషన్లో రిజిస్టర్ అయి ఉండాలండి. ఇక లీగల్ విభాగానికి సంబంధించి లా డిగ్రీ 60% మార్కులతో ఉత్తీర్ణ సాధించిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ విభాగాలన్నింటికీ కూడా ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు ఎవరైతే దరఖాస్తు చేసుకుంటున్నారో వారు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించి మినిమం 55% స్కోర్ చేసుకున్నట్లయితే వారు దరఖాస్తు చేసుకోవచ్చు అండి. ఇతర అభ్యర్థులందరూ కూడాను వారి యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లో 60% మార్కులు అయితే సాధించి ఉండాలి. ఇక ఏజ్ లిమిట్ కానీ చూసుకున్నట్లయితే ఏజ్ లిమిట్ అనేది డిసెంబర్ 31, 2023 నాటికి మినిమం ఏజ్ అనేది 21 సంవత్సరాలుగా ఇవ్వడం జరిగిందండి. ఇక అప్పర్ ఏజ్ లిమిట్ అనేది 30 సంవత్సరాలుగా ఇవ్వడం జరిగింది. ఇక ఈ ఏజ్ లిమిట్లో కొన్ని వయోపరిమితి సడలింపు కూడా ఇవ్వడం జరిగిందండి. ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులకి 5 సంవత్సరాలు రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. ఓబీసీ నాన్ క్రీమీ లేయర్ వారికి 3 సంవత్సరాలుగాను, పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ వారికి 10 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగిందండి. ఎక్స్ సర్వీస్ మెన్ వారికి అయితే 5 సంవత్సరాలు ఇవ్వడం జరిగింది. డిఫెన్స్ సర్వీస్ పర్సనల్ డిజబిలిటీ వారికైతే 3 సంవత్సరాలు, విడో మరియు డైవోర్స్డ్ ఉమెన్
అండ్ ఉమెన్ లీగల్లీ సపరేటెడ్ ఫ్రమ్ దేర్ హస్బెండ్స్ వారికి అయితే 9 సంవత్సరాలు సడలింపు ఇవ్వడం జరిగింది. ఎగ్జిస్టింగ్ కన్ఫర్మ్డ్ ఆల్రెడీ ఈ ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీలో ఆల్రెడీ పనిచేస్తున్న అభ్యర్థులకి అయితే 8 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగిందండి. సెలక్షన్ ప్రొసీజర్ కానీ చూసుకున్నట్లయితే ఎంపిక విధానం అనేది ఒక రాత పరీక్ష ద్వారా జరుగుతుందండి. ఆన్లైన్ పద్ధతిలో ఎగ్జామినేషన్ అనేది నిర్వహించడం జరుగుతుంది. ఈ ఎంపిక అనేది 3 దశల్లో జరుగుతుంది. ఫస్ట్ ఫేజ్లో ప్రిలిమినరీ ఎగ్జామ్ అనేది నిర్వహించబడుతుందండి. ప్రిలిమినరీ ఎగ్జామ్లో ఇంగ్లీష్ లాంగ్వేజ్, రీజనింగ్ ఎబిలిటీ మరియు క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ ఇవి 3 విభాగాల నుంచి 100 మార్కులకు గాను ఈ ఫేజ్ 1లో మనకి ప్రిలిమినరీ ఎగ్జామ్ అయితే నిర్వహించబడుతుందండి. దీని తర్వాత ఫేజ్ 2లో మెయిన్స్ ఉంటుందండి. ఇక నెక్స్ట్ మెయిన్స్లో కూడా సెలెక్ట్ అయిన అభ్యర్థులకి ఫేజ్ 3లో ఇంటర్వ్యూ కండక్ట్ చేయబడుతుంది. దీని ద్వారా ఫైనల్ సెలెక్షన్ అయితే ఉంటుందండి. ఇక దీనికి సంబంధించి ఎగ్జామినేషన్ సెంటర్స్ కానీ చూసుకున్నట్లయితే ఫస్ట్ ప్రిలిమినరీ పరీక్ష కేంద్రాలు అనేవి ఆంధ్రప్రదేశ్లో అయితే విజయవాడ మరియు విశాఖపట్నం అయితే ఇవ్వడం జరిగిందండి. అండ్ ఒంగోలు, విజయవాడ, విశాఖపట్నం, ఒంగోలు 3 సెంటర్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక తెలంగాణ సంబంధించి హైదరాబాద్ మరియు రంగారెడ్డి మరియు వరంగల్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఇక ముందుగా చూసుకున్నట్లయితే మెయిన్స్ పరీక్ష అనేది తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్లో మాత్రమే నిర్వహిస్తారు. ప్రిలిమినరీ అయితే మాత్రం ఇప్పుడు చెప్పుకున్న అన్నింటిలో కూడా నిర్వహించడం జరుగుతుందండి. ఎగ్జామినేషన్ అప్లికేషన్ ఫీ కానీ చూసుకున్నట్లయితే అప్లికేషన్ ఫీ అనేది మార్చి 21, 2024 నుంచి ఏప్రిల్ 12, 2024 వరకు అప్లికేషన్ ఫీ అనేది కట్టవలసి ఉంటుందండి. ఎస్సీ మరియు ఎస్టీ పిఎఫ్ పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ అభ్యర్థులు అయితే ₹250 అప్లికేషన్ ఫీ అయితే ఉంటుంది. ఇతర అభ్యర్థులందరికీ కూడాను ₹1000 అప్లికేషన్ ఫీ అయితే ఉంటుందండి. దీనికి సంబంధించి చివరి తేదీ అయితే ఏప్రిల్ 12, 2024గా ఇవ్వడం జరిగింది. ఇక దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు గాను ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలని కానీ చూసుకున్నట్లయితే ముందుగా అప్లికేషన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుందండి. రిజిస్ట్రేషన్ జరిగిన తర్వాత పేమెంట్ ఫీ అనేది ఆన్లైన్లో పే చేయవలసి ఉంటుంది. దాని తర్వాత అప్లికేషన్ ఫిల్ చేసి వారి యొక్క ఫోటోగ్రాఫ్ మరియు సిగ్నేచర్ అనేది స్కాన్ చేసి అప్లోడ్ చేయవలసి ఉంటుందండి. ఆసక్తి మరియు అర్హత గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేందుకు గాను కావాల్సిన వెబ్సైట్, అఫీషియల్ వెబ్సైట్ అయితే www.orientalinsuranceinc.org.in అండి. ఈ వెబ్సైట్ లింక్ చేసిన తర్వాత మీకు అక్కడ కెరీర్స్ సెక్షన్ కనిపిస్తుంది. దాంట్లో మీకు ఈ నోటిఫికేషన్ సంబంధించి ఆన్లైన్ లింక్ అయితే అవైలబుల్గా ఉంటుందండి. ఈ లింక్ ఓపెన్ చేసి మీ యొక్క అప్లికేషన్ దరఖాస్తు చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇదండి మనకి ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి ఏవో పోస్టుల భర్తీకి వచ్చిన నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు అయితే తెలియజేయడం జరిగిందండి. ఇక ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, అదేవిధంగా షేర్ చేయండి ఫ్రెండ్స్. తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.